R9 నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మధ్యలో వదిలేసిన ఎర్రగుంట గ్రామ రహదారి. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. విద్యుత్ దీపాలు లేక అంధకారంలో అవస్థలు పడుతున్న ప్రజలు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం. శ్రీవారిని దర్శించుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు. ప్రశాంతి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వార్డును ప్రారంభించిన బోండా ఉమా. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన జర్నలిస్టులు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నిరసన చేపట్టిన జర్నలిస్టులు. చిత్తూరు జిల్లా కుప్పంలో మీడియాపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కుప్పంలో నిరసన తెలిపారు జర్నలిస్టులు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. విజయసాయిరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుప్పం ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరం. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొంతమంది తామే సొంతంగా రాజ్యాంగాన్ని రచించుకున్న విధంగా మాట్లాడుతున్నారు. అసలు విజయసాయిరెడ్డి పైన వచ్చిన ఆరోపణలను ఆయన ఖండిస్తూ అది నిజమో కాదో తేల్చుకోవాల్సిన బాధ్యత ఆయనది. మీడియాలో వచ్చిన వ్యాఖ్యలను ఆయనే ఏదో మేము కక్ష కట్టి మీడియా వల్ల ఆయన మీద విమర్శలు చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి మాట్లాడడం, కొంతమంది మీడియా ప్రతినిధుల పట్ల అనుచితంగా మాట్లాడడం అత్యంత బాధాకరం. విజయసాయిరెడ్డి ఏదైనా ఉంటే కోర్టులో చూసుకో లేదా న్యాయ పోరాటం చేసుకో, అంతేగాని మీడియాలో ఏదో కథనాలు వచ్చాయని నీ మీద నువ్వు ఇష్టారాజ్యంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇకపై విజయసాయిరెడ్డి లాగా ఎవరైనా మీడియా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినా జర్నలిస్టులంతా ఏకమై తిరగబడతామని చెప్పి హెచ్చరిస్తూ విజయసాయిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని కుప్పం ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం ఎంపీడీఓ కార్యాలయ ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఆర్జీలను సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు. కుప్పం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న టీడీపీ నేతలు. ప్రశాంత్ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవా విభాగ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అదిసింగ్ నగర్ ప్రశాంతి హాస్పిటల్ నందు ఎన్టీఆర్ వైద్య సేవా విభాగ ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు పాల్గొని హాస్పిటల్ ను పరిశీలించి ఆరోగ్యశ్రీ వార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రశాంతి హాస్పిటల్ నందు ఎన్టీఆర్ వైద్య సేవా విభాగం మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. వారు ఎటువంటి జబ్బుతో హాస్పిటల్ కు వచ్చినా కూడా అన్ని రకాల అత్యాధునిక ట్రీట్మెంట్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని డాక్టర్స్ ను కోరడం జరిగింది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ ప్రాంతంలో
ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఎన్టీఆర్ వైద్య సేవ ప్రారంభించుకోవటం సంతోషంగా ఉంది. దానికి డాక్టర్ రవీంద్ర రెడ్డి గారికి, సోదరి డాక్టర్ పవిత్ర గారికి, ప్రశాంత్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది హాస్పిటల్ని. ఈ ప్రాంతంలో పేదవాళ్ళు ఎక్కువ. ప్రభుత్వం ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలు ఏంటంటే ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలి. ఎన్టీఆర్ వైద్య సేవ మీద ఏ జబ్బుతో ఏ అనారోగ్య సమస్యతో హాస్పిటల్కి వచ్చినా వాళ్ళకి ఆ అనారోగ్యం పోయే వరకు కూడా మరి ఆరోగ్యవంతులు అయ్యే వరకు కూడా ట్రీట్మెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు యొక్క ఆదేశాలు, ఆయన ఉద్దేశాలు, ఈ ప్రభుత్వం యొక్క తీరు. దానికే ఈరోజు నిదర్శనంగానే గత 5 సంవత్సరాలు భ్రష్టు పట్టినటువంటి ఆరోగ్యశ్రీ వ్యవస్థని మళ్ళా గాడిలో పెడతా ఉన్నాం. దాదాపు కోట్ల రూపాయలు, 1200 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించలేదని గతంలో డాక్టర్లు స్ట్రైక్ చేసినవి కూడా మనం చూసాం. హాస్పిటల్స్ మాకొద్దు ఈ ప్రభుత్వ స్కీమ్స్, ఆరోగ్యశ్రీ స్కీమ్స్ అని బయటకు వచ్చేసిన విషయాన్ని చూసాం. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోనే ప్రశాంతి నర్సింగ్లోని ఇలాంటి హాస్పిటల్స్ సొంతగా వచ్చి మేము ప్రభుత్వ పరంగా ప్రభుత్వ స్కీమ్స్, ప్రభుత్వ పాలసీల్ని చేస్తామని చెప్పి డాక్టర్ సురేందర్ రెడ్డి గారు, రవీంద్ర రెడ్డి గారు, అలాగే సోదరి ప్రశాంతి మరి అందరూ రావటం అంటే సంతోషం. ఈ ప్రాంతంలో పేద వర్గాలు ఎక్కువ, రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలు ఎక్కువ, అనారోగ్యం పాలయ్యే ఛాన్సులు ఎక్కువ. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు. శ్రీవారిని దర్శించుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు. రాష్ట్రంలో టీడీపీ ప్రజా పాలనకు ప్రజలు పట్టం కట్టారు. 30 ఏళ్ల అనంతరం చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అభివృద్ధిలో ఆదర్శ నియోజకవర్గంగా చంద్రగిరిని తీర్చిదిద్దుతా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ఎమ్మెల్యేగా 5 ఏళ్లు పదవీ కాలం ఉంటే 4 ఏళ్లలోనే చంద్రగిరిని సర్వతోముఖాభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఇంత భారీ మెజార్టీతో గెలుపొందడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో ప్రజాపరిపాలన వచ్చింది. ఆ ప్రజాపరిపాలన భాగంగా చంద్రగిరి నియోజక అభ్యర్థి కూడా నేను 30 సంవత్సరాల తర్వాత గెలవటం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి నియోజకవర్గాన్ని జిల్లాలో రాష్ట్రంలో ఆదర్శంగా తీసుకుపోయి అందరికీ బాగుండాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కోరుకోవడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకునేదానికి కూడా నాకు సహకారాలు ఇవ్వాలని స్వామివారిని కూడా కోరుకోవడం జరిగింది. 5 ఏళ్ళ మీ కోరిక ఫలించింది, ఎలా ఉంది? 5 ఏళ్ళ తర్వాత వచ్చారు తిరుమలకి. అంతే, 5 ఏళ్ళ తర్వాత స్వామివారి మొక్కుకొని వచ్చా. ఆ మొక్కుబడి తీర్చుకున్నా, కానీ నడవాలనుకున్నా అక్కడ కుదరలా. పొన్ను దండాలు పెట్టి తీసుకొచ్చింది. ఎనలేని తృప్తి, అనుభూతి. స్వామివారు కటాక్షాలతో, కృప కటాక్షాలతో చంద్ర నియోజకవర్గం అభివృద్ధి బాటలో పోతూ రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో బాగుండాలని కూడా మనసారా కోరుకుంటున్నాను. సీఎం సొంత నియోజకవర్గం కోరుకుంటున్నాను. అభివృద్ధి అనేది నేను నాకు ఎమ్మెల్యేగా నందిగామ పట్టణంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లి రమాదేవి మాట్లాడుతూ జూలై 18 నుండి 28 వరకు సభ్యత్వ కార్యక్రమం నమోదు ఉంటుందని, జన సైనికుల కుటుంబాలకు భరోసా కల్పించేలా ప్రమాదవశాత్తు గాయపడిన వారికి ఆదుకునేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం తీసుకువచ్చారని ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 అభ్యర్థుల నమోదు చేయాలని జన సైనికులను ఆమె కోరారు. భారీ సంఖ్యలో యువతీ యువకులు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కౌన్సిలర్, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వారి కోసం, వారి కుటుంబాల కోసం
ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఒకప్పుడు ప్రమాదానికి గురైన వారు ఉన్నారు. ఆ ఆలోచన మీ అందరూ కూడా మంచిగా చక్కగా ఇష్టపడి చేయాలి. ఎందువల్లంటే చాలా కుటుంబాలు మీరు చేస్తున్న ఈ మార్పు కార్యాన్ని చాలా కుటుంబాలు రేపు పవన్ కళ్యాణ్ గారి ద్వారా చేతులు అందుకునే ఒక గొప్ప అవకాశం వస్తుంది. సో కాబట్టి మీరందరూ కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన అనే మాటే మన బాట అనే మన యొక్క నినాదాన్ని మరొకసారి ప్రతి ఒక్కరు తలుచుకుంటూ ముందుకు అడుగు వేయండి. మీ అందరికీ నా సహాయ సహకారాలు సదా ఉంటాయని నేను చెప్తున్నాను మీ అందరికీ కూడా. ఓకే, సో ఆల్ ద బెస్ట్. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. తిరిగి వార్తలకు స్వాగతం. బెల్లంపల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా 76 జీవో ద్వారా 64 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా 2 లక్షల రైతు రుణమాఫీ, ₹1,00,000 లోపు రుణమాఫీని ఈ రోజు ప్రభుత్వం రైతుల ఖాతాలోకి జమ చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో బెల్లంపల్లి నియోజకవర్గానికి సంక్షేమం, అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. అందుకు అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మి చెక్కుల సందర్భంగా ఇలా మీటింగ్ పెట్టినందుకు ఇండ్ల పట్టాల గురించి కూడా కార్యక్రమాలు వచ్చింది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన బెల్లంపల్లికి అభివృద్ధి కావాలి అని తీసుకున్న లక్షణం కింద ఇది ఒక కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇది ఒకటే కాదు, ఇక వచ్చే 6 నెలలు 1 ఇయర్ లోపల కూడా రకరకాలుగా ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. ఇవాళ ప్రత్యేకంగా రైతు సోదరులకు కూడా 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటూ అప్డేట్ చేస్తూ 6 గ్యారంటీలలో 5 కంప్లీట్ చేసినాం. ఇంకొకటి ఉన్నది ప్రత్యేకంగా మహాలక్ష్మి, దాని కింద మహిళా సోదరులకు ఇచ్చే కార్యక్రమాన్ని నిన్ననే ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా. ఇవాళ దగ్గర 4 గంటలకు ఒక మనకు బెల్లంపల్లికి సంబంధించిన రైతు సోదరులకు పెద్ద ఎత్తున ₹1,00,000 పైన వాళ్ళకు అకౌంట్లో వేసి క్లియర్ చేసే కార్యక్రమాన్ని ఉంది. దాని ప్రెస్ మీట్లో కూడా మాట్లాడతాం. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల తర్వాత కూడా పట్టాల గురించి మా ఆర్డీఓ గారు ఇప్పుడే చెప్పారు. జియో నంబర్ 76 ఇంకా కొన్ని సైట్లు వచ్చే కార్యక్రమాలు ఉన్నాయంట. దాన్ని కూడా ఎగ్జామిన్ చేయించి కలెక్టర్ గారితో మాట్లాడి CCLలో మాట్లాడి దాన్ని కూడా అమలు చేసే కార్యక్రమాన్ని పెడతా. అది కూడా కాక మన బెల్లంపల్లిలో ఉన్న మేజర్ సమస్యలు ప్రత్యేకంగా మున్సిపాలిటీలో నేను మన చైర్మన్ గారితో నేను సజెస్ట్ చేస్తున్నా, మీరు కన్సర్న్ అథారిటీస్ని పిలిపియండమ్మా. ఇలా కూడా మాట్లాడతాను, నేను మీటింగ్ పెడదాం ఆ ఫోన్లో. నమస్తే. ముఖంలో తీసుకుపోయి ఒక కార్యక్రమాన్ని పెట్టినా ఎట్లా ఒక్కొక్క స్టెప్ అవుతుంటుందో కొంచెం ఓపిక పట్టుకోవాలి. ఎందుకంటే 10 ఏళ్ళు చేసిన సమస్యలను మళ్ళొక్కసారి మెల్లగా చేయాలంటే ఒక ఓవర్నైట్లో కావు. ఇప్పటికి 6 నెలలు అయింది. దీని తర్వాత కూడా టేకప్ చేసే కార్యక్రమాల కింద స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్స్ ప్రిపేర్ చేసినాం. నిన్ననే DMFT కింద కూడా రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్న సీఎం గారికి. ప్రోగ్రెస్ ఎట్లా చేస్తే బాగుంటుందా మన కౌన్సిలర్లకు కూడా వర్క్ ఇచ్చే కార్యక్రమం ద్వారా అందరూ కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ మీరందరూ వచ్చినందుకు మళ్ళొకసారి పేరున థ్యాంక్స్ చెప్తూ మీరందరూ దయచేసి ఇట్లనే సపోర్టివ్గా ఉండి కోఆపరేటివ్గా ఉండి
మనం బెల్లంపల్లి ముంగడు తీసుకుపోయే కార్యక్రమం కింద మీ అందరితో నేను మనవి చేసుకుంటున్నా. మనం అందరం కలిసికట్టి పనిచేసి ప్రత్యేకంగా కౌన్సిలర్ సోదరులకు, మా సీనియర్ నాయకులకు, మా బెల్లంపల్లికి సంబంధించిన క్యాడర్కు, మా ఆఫీసర్లకు, ప్రత్యేకంగా ఆర్డీఓ గారికి, ఎంపీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఏసీపీ గారికి, పోలీస్ అధికారులకు నేను అందరినీ మనవి చేసేది ఏంటంటే లెట్స్ వర్క్ ఫర్ కోఆపరేషన్లో ఎంత మంచి పని చేసుకుంటే అంత ప్రోగ్రెస్ అవుతాము. మనకు అందరూ తెలుసు బెల్లంపల్లి సమస్యలు, దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందని మళ్ళీ ఒకసారి మీ కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ మీ అందరు బెస్ట్ విషెస్తో థ్యాంక్ యూ వెరీ మచ్. గంగాపూర్ గ్రామంలోని పలు కాలనీల్లో విద్యుత్ దీపాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. చీకట్లో కాలం వెళ్లబుచ్చుతున్నారు అక్కడి కాలనీ వాసులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలోని 1వ, 2వ వార్డులో విద్యుత్ స్తంభాలకు విద్యుత్ దీపాలు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 1వ, 2వ వార్డు కాలనీ వాసులు బయటకు వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. విద్యుత్ దీపాలు లేకపోవడం వల్ల విష సర్పాలు తిరుగుతున్నాయని, తద్వారా బయటకు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నామని, విద్యుత్ దీపాలు లేవని అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పంచాయతీ కార్యదర్శికి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. 1, 2వ వార్డు కాలనీ వాసులు చీకట్లో బ్రతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి సందర్శించి 1వ వార్డు, 2వ వార్డు కాలనీ వాసుల విద్యుత్ స్తంభాలకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. రైతుల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా తోడుగా ఉంటుందని పేర్కొన్న నాయకులు. రైతు సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తుందని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు అందె రాజిరెడ్డి అన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు రుణాల మాఫీ హామీల పట్ల దుబ్బాక బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుగానే రైతులకు రుణమాఫీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండుగ ఉత్సవాలు జరుపుకుంటారు. ఇందుకు ఏమనగా గతంలో
ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానంలో హామీలో మేరకే ఈరోజు మనము ఉన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ ఏవైతే రైతుల కోసము ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలో భాగంగానే ఈరోజు రుణమాఫీ. ఇలా తెలంగాణ రాష్ట్రంలో గతంలో పాలకులు ఉన్న 4 సార్లు చారణ కాలం గడిపారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ అన్నమాట నిలబడ్డది. అందుకు 30 రోజుల్లో 3 విడతలుగా 30 రోజుల లోపలనే 3 విడతలుగా అంటే ఇవాళ 1,00,000 ఈ నెల గంటలో ఇంకో 50,000 తర్వాత 15 ఆగస్టు లోపల 2 లక్షలు మాఫీ చేస్తుంది. గత పాలకులు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అప్పులు చేసినా ఇచ్చిన హామీలు నెరవేర్చలే. ఎన్నికలు సమీపిస్తున్నాయి, 6 నెలలు అయితే ఎన్నికలు వస్తాయనగా ఏదైతే హామీలు మేనిఫెస్టో పెట్టి ముంగటేసుకుంది. ఇవాళ 7 నెలలు కాలేదు మా ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చి. ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి. ఇలా స్త్రీలకు, మహిళలకు బస్ సర్వీస్ కావచ్చు, 200 కరెంటు యూనిట్లు కావచ్చు, ఇలా రేషన్ గ్యాస్ బండ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, అన్ని 7 నెలల లోపలనే. గత పాలకులు 10 సంవత్సరాలైనా ఆమెను గుర్తు చేసుకుంటారు. మన కోటి సినిమాలకు కోడి నెలలు చూసినట్టు కాలం కట్టిన ప్రభుత్వాలు ఇలా రాష్ట్రం అప్పుల కుప్పల 7 లక్షల కోట్ల అప్పు ముంగట ఉండగాని మా పాలకులు, మా నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు, ఇలా బట్టి విక్రమార్క గారు కంటి నిద్ర లేకుండా ఆలస్య కష్టపడుతూ ఇవాళ రుణమాఫీకి పెద్ద ఒక బృహత్తరమైన కార్యక్రమం నిలబెట్టింది ప్రభుత్వము రైతుల కోసము. అలాంటి కార్యక్రమాన్ని ఇలా రైతు వాడవారం ప్రతి గల్లీలో ప్రతి ఊరిలో పండుగ వాతావరణం నెలకొన్నది. గత పాలకులు మాటలకే పరిమితమయ్యారు. ఇవాళ 7 లక్షల కోట్లు అప్పు ఉన్నా కానీ ఇలా 29,000 కోట్లు ఇలా ప్రభుత్వం ముందు నుంచి ఇలా 7,000 కోట్లు ఇలా రుణమాఫీ చేస్తుంది. ఈ ఏ రుణమాఫీ అయితే ఉందో ఈ కాంగ్రెస్ పాలకులు మనం చేస్తున్న దానికి మన కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో నిలబడి ఎవరైనా రైతు రుణమాఫీ భాగస్వామ్యం ఉన్న కుటుంబాలకు చేదోడు వాదక స్థలాలకు అందుబాటులో ఉండాలని, ఈ రుణమాఫీ మనం ఖచ్చితంగా ప్రజలు తీసుకెళ్లాలని మన కార్యకర్తలు మనం తెచ్చుకోవాలి. లేకుంటే అతను ఏదో పార్టీ లబ్ధి ఉండే అవకాశాలు ఉంటాయి. మనం తీసుకెళ్ళాలి, రైతులకు వాళ్ళకి అవగాహన కల్పించాలి, బ్యాంకుల్లో కూడా సహకరించాలని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత రైతులకు రుణ విముక్తి అనేది యావత్ దేశ చరిత్రనే సృష్టించబోతుందని ఈరోజు ప్రతి రైతు గర్వంగా చెప్పుకోదలిచిన అంశం ఇది. ఎన్నడూ లేని విధంగా 10 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా ఆశపడుతున్న ఎప్పుడు అని ఆశపడుతున్న తెలంగాణ రైతులంతా కూడా ఈరోజు రుణ విముక్తి పొందబోతున్నారని చెప్పుకోవడం చాలా గర్వకారణం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకునే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ రెండోసారి రుణమాఫీ చేస్తుంది. గతంలో కూడా ఎర్రగుంట గ్రామ రహదారి పూర్తి చేయకుండా మధ్యలో వదిలేయడంతో వర్షాలతో నానా ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచకల్పేట మండలంలోని ఎర్రగుంట గ్రామ రహదారి పూర్తి చేయకుండా మధ్యలో వదిలేయడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రహదారి బురదమయంగా మారడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటో యాజమానులు, పాదచారులు బురదలో దిగబడడంతో నానా అవస్థలు పడుతున్నారు. పలుమార్లు మధ్యలో వదిలేసిన ఎర్రగుంట రహదారి పూర్తి చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పాలకులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఎర్రగుంట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయంలో అనారోగ్య సమస్యలు తలెత్తిన గర్భిణీలను ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తీసుకెళ్లాలన్నా 108 అంబులెన్స్ గ్రామానికి వచ్చినా బురదలో దిగబడడం వల్ల కిందికి దించి ఎత్తుకొని లేక నడిపించుకుంటూ నానా అవస్థలు పడుతూ ఆసుపత్రులకు తీసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితి నెలకొందని అధికారులు, ప్రజాప్రతినిధుల, పాలకుల పైన తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా ఎర్రగుంట గ్రామ రహదారి ఇప్పటికీ పూర్తి కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో మాటలు మాట్లాడుతూ దొంగ హామీలు ఇస్తారు, కానీ గెలిచాక ప్రజల సమస్యలు పట్టించుకోవడం మర్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఎర్రగుంట గ్రామంలో మధ్యలో వదిలేసిన రహదారిని పూర్తి చేయాలని. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.